100 రోజులలో మా ప్రోగ్రెస్ కార్డ్ ఎంతో మేము బయట పెట్టాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది ఇప్పటికి. కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు. రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎక్కడ రుణమాఫీ చేసిండ్రో మేము చర్చించడానికి సిద్ధము. మేము అనేక గ్రామాలు తీసుకుపోతాం, రైతులతో మాట్లాడిస్తాము. రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటుంది తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రభుత్వానికే క్లారిటీ లేదు. సర్వేల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. 64 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పి ఇలా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. తిరిగి రైతులు లోన్ చెల్లించడం కూడా బ్యాంకుల దగ్గర ఎంతమందికి రుణమాఫీ జరిగిందో పూర్తి నివేదికలు ఉన్నాయి. కానీ అయినప్పుడు కూడా సర్వేల పేరుతోని ఇవాళ మళ్ళీ టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు భరోసా ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. ఇవాళ రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారు. రైతుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇలా నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.